నీ మొగుడు ఇక్కడ చిన్నరాజాగా నటించడానికి కారణం నేను. అసలు ఏం జరిగిందో చెప్తాను రా. అమ్మయ్యా, ఇప్పుడు నీకు మీ ఆయన మీద ఉన్న అనుమానాలన్నీ తీరాయా? ఇంకా నయం, ఈ విషయాలన్నీ తొందరగా చెప్పేశారు, లేకపోతే నేనేమైపోయేదాన్ను. చూడు సుందరి, మా ఇద్దరి నాటకం బయట పెట్టాలని బాబాయ్ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మనందరం కలిసి వాళ్ళ ప్లాన్ వాళ్ళకే తిప్పికొడదాం. ఇక నుంచి నా బావెవరో నీ మొగుడెవరో, నేను ఎవరి మొగుడ్నో ఎవరి బావనో వాళ్ళు తేల్చుకోలేక ఒకరి చొక్కా ఒకరు చించుకోవాలి. ఈ నాటకం ఆడటానికి నేను రెడీయే. కానీ సందు దొరికింది కదా అని అమ్మాయి మీరు చెయ్యేశారు. ఇదిగో ఈ మాట ముందే అంటావు నాకు తెలుసు. ఇదంతా నాటకమే సుందరి. కరెక్ట్. మా మావయ్య ఆట కట్టించాలి, వాళ్ళ వెనకున్న దుర్మార్గుల్ని బయటికి లాగాలి. వస్తున్నాడు. ఏంటమ్మా ఇది? అక్కడ మీ ఆయన మా చెవిలో పువ్వు పెడుతుంటే ఇక్కడ నువ్వు తల్లో పువ్వు పెట్టుకుంటున్నావు. ఏం చేయమంటారు మావయ్య గారు? చూడమ్మా, సుడిని చూసి గెత్తని, ముడిని చూసి ఆడదాన్ని, తొడని చూసి మొగాన్ని గుర్తుకొట్టాలి. అయ్యో, తొడంటే గుర్తొచ్చింది. మా ఆయన కుడి తొడ మీద కుంకుడుకాయంత పుట్టుమచ్చింది. ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చూడు. మచ్చుంటే నీకు మొగుడు అవుతాడు, లేకపోతే మాకు మొగుడు అవుతాడు. గుండాకి తెస్తాడు. అర్జెంట్కి వెళ్ళమ్మా. అతన్ని మత్తులో ముంచెత్తి ఆడి పాడి ప్రాణాలు తోడేసి మచ్చుందో లేదో తెలుసుకో. అతను నీ మొగుడైతే నువ్వు తోలుకుపో, లేకపోతే మేమే తోలేస్తాం. చూడమాలత, ఎప్పుడో సరిపోయిన చిన్నరాజావారం మళ్ళీ తిరిగి వచ్చారంటే ఎందుకో నాకు ఇంకా అనుమానంగానే ఉందమ్మా. మీకే కాదు, ఆయనకే ఆయన అవునా కాదు అని అనుమానంగా ఉందని నా అనుమానం. అవును కదా, మరి అనుమానం తీర్చుకోవాలి కదా. అందుకని ఏదైనా చిన్న గుర్తు. గుర్తొచ్చింది. షోలాపూర్ ఆలంపూర్ బికిని బరాబర్ యుద్ధంలో ఒక మోకాలెత్తు సైనికుడు బాబు వీప్ మీద కాల్చాడు. ఆ బుల్లెట్ మచ్చి ఇంకా బాబు వీప్ మీద ఉంటే అతను కాబోయే మొగుడు. లేకపోతే మాకు ఎప్పుడో అయిపోయిన మొగుడు. అందుకని నువ్వు వెంటనే వెళ్ళి అతని మైకులో పడేసి ఆడించి పాడించి ఆ మచ్చుందో లేదో తెలుసుకురామ్మా. అలాగే. ఏమిట్రా పిచ్చివాగుడు? లేకపోతే మచ్చుందో లేదో తెలుసుకోవడానికి ఒక అబ్బాయి దగ్గరికి ఇద్దరు అమ్మాయిలు పంపిస్తారా? వాళ్ళు ఎలాగో మచ్చలేదని బయటకు వస్తారు. అప్పుడు మా తొడల మీద మచ్చుందో లేదో చూసి రమ్మని వాళ్ళిద్దరిని మా గదిలోకి పంపండి. మీ కళ్ళకి మేము బ్రోకర్ సందేహం ఎందుకు? మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, మొహాన కొడతాం. నిజంగా మీరు మాకు పుట్టిన కొడుకులేనట్టు. ఇప్పుడే అందిన తాజా వార్త. మేము బెంగాల్లో ఉన్న సర్వధమన్ బెనర్జీకి పుట్టిన కొడుకులమటగా. మీకెవరు చెప్పారు? లక్ష్మీకాంత్ కేరళ చెప్పాడు. అక్కడ మీరు ఎందుకు వెళ్ళారు? మీ ఇద్దరిని పెట్టి హిందీ సినిమా చేద్దామని. చిలకలూరి పేటాక బడా బ్రోకర్స్, ఇది టైటిల్. ఇది అమ్మయ్యా, ఇవాళతో అటో ఇటో తెలిపోతుంది. ఈ పాటికి సుందరి శ్రీమన్నారాయణ బొట్లో వేసి ఉంటది. పాట దాకా ప్రొసీడ్ అయిపోయింటారు. అనుమానం లేదు, ఆయన మా ఆయనే. తొడ మీద మచ్చింది. చూసావా? సరిగ్గా చూడటం ఏంటి? చూస్తే తెలియటంలే. చెదిరిన బొట్టు, పగిలిన గాజులు, నలిగిన చీర, మొత్తానికి స్వర్గం చూపెట్టేసాడనుకోండి. వాడు చిన్నరాజా కాదు, వాడు ఫ్రాడే. మచ్చలేదు కదా. అతను నా బావ చిన్న రాజాయే. అతని వీపు మీద మచ్చ ఉంది. సరిగ్గా చూసావా? నో డౌట్. నా లిప్స్టిక్ మొత్తం చెరిపేశాడు. వరల్డ్ వార్ కాదు, బెడ్రూమ్ వారే చేసేసాడు. మొత్తానికి స్వర్గం చూపించాడు అనుకోండి. అన్నలు గారు, ఈవిడికి స్వర్గం చూపించాడు, ఈవిడికి స్వర్గం చూపించాడు. టోటల్ గా మీ ఇద్దరికి నరకం చూపించాడు. టోటల్ గా మీ ఇద్దరు దేని నుంచి దూకి చావడం బెటర్. ఇడియట్. తమ్ముడు గారు, అన్నలం గారు, బుర్ర వేడెక్కిపోయింది. కూల్ చేసుకోవడం అవసరం. యా అన్నలం గారు, విలన్ గా మీ సీనియారిటీ ఏమైపోయింది? ఈ సమస్యని ఎటు తేల్చలేకపోయారు. సీనియర్ లేదు, చిల్లీ చికెన్ లేదు. ముందు వీడు చిన్నరాజా కాదా తేల్చకపోతే ఆ అలీఖాన్ గారి చేతిలో మనం ఆగలమా? అమ్మో, మరి వీడు చిన్నరాజా కాక శ్రీమన్నారాయణ కాకపోతే కొంప తీసి వీడు జయమా?